విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను వెంటనే కన్వర్షన్ చేయాలని సిఐటియు నాయకులు గోపాలస్వామి డిమాండ్ చేశారు. ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సిద్దిపేట విద్యుత్ భవనం వద్ద నిర్వహిస్తున్న నిరాహార దీక్షలు రెండో రోజు కొనసాగాయి. ఈ దీక్షలో సిఐటియు నాయకులు గోపాలస్వామి పాల్గొని విద్యుత్ ఆర్టిజన్ కార్మికులకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఆర్టిజన్ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్టిజన్ కార్మికులు సమస్యలపై సమ్మె చేస్తుంటే అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ అనేక వాగ్దానాలు చేసి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్నారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్ కార్మికుల్ని కన్వర్షన్ చేయాలని ప్రధాన డిమాండ్ తోటి నిన్న నుంచి నిరాహార దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా మరి జేఏసీ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఇవాళ రెండో రోజు కూడా అన్ని కేంద్రాల్లో ఎస్సీ ఆఫీసుల ముందు మరి ఇవాళ నిరాహార దీక్షలు చేపడతా ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఆర్టిజన్ కార్మికుల కన్వర్షన్ ఇవ్వకుండా మరి ఆలస్యం చేస్తూ ఉంది, నిర్లక్ష్యం చేస్తూ ఉంది. గతంలో మరి ఇదే పోరాటం జరిగినప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు టెడ్ల దగ్గరికి వచ్చి మిమ్మల్ని మేము అధికారంలోకి వస్తే వెంటనే చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే వాళ్ళ మేనిఫెస్టోలో కూడా మరి ఆ రకమైనటువంటి విధానం పెట్టడం జరిగింది. కానీ ఇవాళ మేము అధికారుల చుట్టూ తిరిగినా కానీ ఎలాంటి స్పందన లేనటువంటి పరిస్థితి ఉంది. గతంలో విలేజ్ హెల్పర్లను మరి ఆర్టిస్ట్ మన ఈ దీంట్లో కన్వర్షన్ ఇచ్చి మొత్తం విలీనం చేసుకున్నటువంటి సందర్భం కూడా ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి ఈరోజు 4-5 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా సర్కిల్ ఆఫీసుల కూడా రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. ఆర్టిజన్ అందరికీ కన్వర్ట్ చేయాలని ఒకే డిమాండ్తో రాష్ట్ర మొత్తంలో నిరాహార దీక్ష చేస్తున్నాము. గత ప్రభుత్వం మమ్మల్ని విలీనం చేసుకున్నామని చెప్పి 1947 చట్టం ప్రకారము ఒక స్టాండింగ్ ఆర్డర్ వచ్చింది. ఆ స్టాండింగ్ ఆర్డర్ ఎట్లుంటుందంటే ప్రమోషన్లు ఉండవు, ఏముండవు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళు పాదయాత్రలో మేము వచ్చినాక మీకు పూర్తి స్థాయిలో పర్మిట్ చేస్తామని చెప్పింది. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 year అవుతున్నా ఇప్పటి వరకు ఈ సపోర్ట్ లేదు. కాబట్టి మేము దఫదఫాలుగా అయినా మెమోరాండాలు ఇచ్చినా చలనం లేదు ప్రభుత్వంలో. కాబట్టి ఈ రోజు నుంచి నిన్నటి నుంచి 5 రోజులు నిరాహార దీక్ష చేస్తున్నాము. ఇక ముందు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర కమిటీ పిలిపి చేసి పిలిపి ఇచ్చినా దాని కార్యక్రమం తూచ తప్పకుండా చేసి ఆర్టిజన్ కన్వర్ట్ చేసే విధంగా ఖచ్చితంగా చూస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాం.